హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ ఫిజియో. నేను మీ రాహుల్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఈ రోజు నుంచి మీరు వెళ్ళి కాలేజ్కి రిపోర్టింగ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 25th మాట. ఈవినింగ్ 3 లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లోనే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే ఇంకా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఒరిజినల్ సర్టిఫికేట్స్ని 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ తీసుకెళ్ళాలి, అండ్ పాస్పోర్ట్ సైజ్ అండ్ స్టాంప్ సైజ్ ఫొటోస్. సో అవన్నీ క్యారీ చేయండి అనమాట. అండ్ మీతో పాటు సేఫ్ సైడ్గా 20,000 క్యాష్ కూడా క్యారీ చేయండి. ఒకవేళ కాలేజ్లో పే చేయమని చెప్పి అడిగితే కనుక మీరు చెయ్యండి. ఎందుకు పే చేయాలని కూడా కాలేజ్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నమాట. అండ్ చాలా కాలేజెస్ నుంచి కాల్ చేస్తారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు కాల్ చేయరు. సో మీకు వచ్చిన కాలేజ్ని గూగుల్లో చూసి వాళ్ళ ఆఫీస్ నెంబర్కి మీరే డైరెక్ట్గా కాల్ చేసి వెళ్ళొచ్చు మాట. అంటే సండేస్ కూడా ఓపెన్ ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. మ్యాక్స్ ఈ రిపోర్టింగ్ టైంలోని సండేస్ కూడా కాలేజెస్ ఓపెన్లో ఉంటాయి. కొన్ని కాలేజెస్ అయితే నాకు తెలీదు, కానీ కొన్ని రెప్యుటేషన్ ఉన్న కాలేజెస్ అయితే ఓపెన్లోనే ఉంటాయి. సో మీరు వెళ్ళే ముందు ఒక కాల్ చేసి వెళ్ళండి. అందరికీ కాల్స్ రావు కాలేజ్ నుంచి. సో మేక్ ష్యూర్ సండే వెళ్ళిన తర్వాత మళ్ళీ అడే వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఇది చెప్తున్నా. అండ్ క్యాష్ కొంచెం క్యారీ చేయండి, అండ్ వాళ్ళకి పే చేసేటప్పుడు ఎందుకని చెప్పని అడగండి. అండ్ యూనివర్సిటీ ఫీజు అనేది మీరు వెబ్సైట్లోనే పే చేయాలన్నమాట. ఓన్లీ 5,600 రూపీస్ మాత్రమే అందులో కడతారు. మిగతా కాలేజ్ ఫీజు ఏదైతే క్యారీ చేయమంటున్నానో అది కాలేజ్లో వెళ్ళాక వాళ్ళు అడిగితే కట్టండి అని అంటున్నా. ముందే క్యారీ చేయండి సేఫ్ సైడ్గా అని చెప్పి అంటున్నమాట, ఎందుకంటే బేస్డ్ ఆన్ ట్రూ ఎక్స్పీరియన్సెస్ మాట. సో తొందరగా రిపోర్టింగ్ చేయండి. అండ్ ఫస్ట్ ఫేజ్లో హోల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాలేజ్ వాళ్ళతో వెళ్ళిన తర్వాత మాట్లాడుకొని సెకండ్ ఫేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో కూడా వస్తుందో రాదా అని డౌట్ ఉంటే కనుక, సో మ్యాక్స్ ఫస్ట్ ఫేజ్లోనే అన్నీ ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్లోనే ఎన్ని వరకు సీట్స్ ఖాళీ ఉంటాయో తెలియవు. సో ఫస్ట్ వచ్చిన కాలేజ్లోనే రిపోర్ట్ చేసి హోల్డ్ చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. లెట్ మీ నో దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్యాషన్ ఫిజియో ఫర్ మోర్ అప్డేట్స్.